హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ భార్గవి ఎల్లాలా. సో అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఇవాళ వ్లాగ్ ఏంటంటే, ఇవాళ ఒక స్పెషల్ డే అనమాట. జూన్ 25 అంటే సంకటహర చతుర్దశి అనమాట. ఎవ్రీ మంత్ వన్ డే వస్తుంది. ఇది గణపతికి చేసే రోజు అనమాట. అంటే మనం గణపతిని ఏదైనా కోరుకొని ఉపవాసం ఉన్నట్లయితే రోజు మొత్తం మన కోరికలు నెరవేరుతాయి అన్నట్లు. ఇది నేను ఇంతకుముందు కూడా చేసేదాన్ని. అప్పుడు కోరిక కోరుకున్నాను. సో అదంతా కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ సెకండ్ టైం ఉపవాసం ఉంటున్నాను అనమాట. ఈ ప్రాసెస్ అంతా ఏంటి, ఎలా చేస్తారని చెప్పేసి నేను ఇప్పుడు చెప్తాను. కానీ దానికంటే ముందు ఇప్పుడు పూజ చేయాలి కాబట్టి ఫస్ట్ పూజ చేసేస్తాం. సో గైస్, సంకష్టహర అంటే సంకట అంటే ప్రాబ్లమ్స్, హర అంటే తొలగిపోవడం. సో సంకష్టహర చతుర్దశి అంటే మన లైఫ్లో ఉన్న ప్రాబ్లమ్స్ అన్నీ మనకు తొలగిపోవాలని చెప్పి ఆ రోజున గణపతికి ఉపవాసం ఉండి పూజ చేస్తారనమాట. ఇది యూజువల్గా 21 మంత్స్ చేస్తారు. లేదు అనుకుంటే మనం ఏదైనా కోరుకున్నప్పుడు ఆ కోరిక నెరవేరేదాకా ఇలా ఉపవాసం చేస్తామని కూడా మొక్కోవచ్చు. ఆ రోజు ఉదయం సాయంకాలం వినాయకుడికి పూజ చేసి తర్వాత నైట్ చందమామని చూడాలి. అండ్ దర్శనం చేసుకున్న తర్వాత మన ఉపవాసం కంప్లీట్ అయినట్టు. ఆ తర్వాత మనం ఫుడ్ తీసుకోవచ్చు. సో నా పూజ అయితే కంప్లీట్ అయింది. ఇప్పుడు మీరు కూడా హారతి తీసుకోండి. ఇంట్లో ఉన్న వాళ్ళైతే ఇలా పూజ చేసుకోవచ్చు. లేదు మేము హాస్టల్లో ఉంటాము అలా అనుకున్న వాళ్ళైతే వీలైతే టెంపుల్కి వెళ్ళి రండి. ఒకవేళ కుదరకపోయినా కూడా మీరు ఉపవాసం అయితే కంటిన్యూ చేయొచ్చు. మార్నింగ్ లేచి మామూలుగా దేవుడికి మనం నమస్కారం చేసుకొని ఇంకా మన ఫాస్టింగ్ స్టార్ట్ చేసేయచ్చు. కానీ వీలైతే మాత్రం టెంపుల్కి అయితే వెళ్ళడానికి ట్రై చేయండి మార్నింగ్ ఆర్ ఈవినింగ్. సో వర్క్కి వెళ్ళినప్పుడు మనం ఫుల్ డే ఫాస్టింగ్ ఉండాలంటే కొంచెం కష్టం అనిపిస్తుంది కాబట్టి మనం ఫ్రూట్స్ అలా ఏమైనా తీసుకోవచ్చు. నేను ప్రజెంట్ ఇంటి దగ్గరే ఉన్నాను కాబట్టి ఇంట్లో పూజ అయిపోయిన తర్వాత ఇంకా టెంపుల్కి వెళ్దామని చెప్పి నేను డాడీ కలిసి స్టార్ట్ అయిపోయాం టెంపుల్కి. ఇవాళ యాక్చువల్లీ కొంచెం లేట్ అయిపోయింది అనమాట ఇంట్లో పూజ చేసి వచ్చేసరికి. సో టెంపుల్కి వెళ్ళడానికి చాలా లేట్ అయిపోయింది. సో ఫైనల్లీ టెంపుల్కి అయితే వచ్చేసాము. ఇది మా ఊర్లో ఉన్న గణపతి టెంపుల్. ఓన్లీ గణపతికి మాత్రమే ఉంటారు ఇక్కడ. మనకి గణపతి ప్రతి టెంపుల్లో ఉంటారు కానీ సపరేట్ గణపతి టెంపుల్లో ఏంటంటే ఆయనకి స్పెషల్ పూజ చేస్తారు అనమాట ఈ పర్టికులర్ డేలో. సో అందుకని స్పెషల్గా గణపతి టెంపుల్స్ ఉంటే ఆ టెంపుల్ వెళ్ళడానికి ట్రై చేయండి. మేము టెంపుల్కి వచ్చేసరికి చాలా లేట్ అయిపోయింది కాబట్టి టెంపుల్లో ఎక్కువ జనాలు లేరు, చాలా తక్కువ మంది ఉన్నారు. సో నేనైతే పీస్ఫుల్గా దేవుని దర్శనం చేసుకున్నాను. గైస్, మీలో ఎంతమంది కొబ్బరికాయ కొట్టాలంటే భయం? నాకైతే కొంచెం భయం. ఇప్పటికీ చాలామందికి భయం ఉండకపోవచ్చు. నాకైతే చిన్నప్పటి నుంచి కూడా కొంచెం భయమే. ఇప్పుడు కూడా భయపడుతూనే కొట్టాను నేనైతే టెంకాయ. నెక్స్ట్ హారతి ఇస్తున్నారు, చూసేయండి. పూజ అయితే చాలా బాగా జరిగింది. నెక్స్ట్ ఇంకా ప్రసాదం పెట్టారు, అది తీసుకున్నాను. సో ప్రసాదం ఇలాంటివి తీసుకోవచ్చు, నో ప్రాబ్లం. ఇంకా పూజ అంతా కంప్లీట్ అయిపోయాక ఇంటికి వచ్చాము. అక్కడ నాకు స్వామివారికి పెట్టిన ఫ్లవర్స్ అండ్ ఆ ఫ్రూట్ ఇచ్చారనమాట, మ్యాంగో. సో ఇది కూడా ప్రసాదం కాబట్టి తీసుకుంటాను. అండ్ ఫ్రూట్స్ యాజ్ యూజువల్ మనం తీసుకోవచ్చు నార్మల్గా కూడా. ఇవాళ నేను ఫాస్టింగ్ ఉన్నా కాబట్టి ఫ్రూట్స్ అలా తీసుకోవచ్చు. ఇవాళ గుళ్ళో ఇచ్చారు కాబట్టి నేనైతే ఈ ఫ్రూట్ తీసుకుంటాను. ఈవినింగ్ ఇంకా రెయిన్ వచ్చేసింది అండ్ వెదర్ అయితే చాలా అంటే చాలా బాగుంది. రెయిన్ తగ్గాక నేను టెర్రస్ పైకి వెళ్ళి కాసేపు టైం స్పెండ్ చేశాను. నేచర్ చాలా బాగుంది చూడడానికి. వర్షం పడి స్టాప్ అయిపోయాక చాలా బాగుంటుంది కదా, చల్ల చల్లగా క్లైమేట్ అంతా. నాకు చాలా ఇష్టం. అందుకే కాసేపు వెళ్ళి అక్కడ టైం స్పెండ్ చేశాను. ఇంకా నైట్ చందమామ కోసం చాలాసేపు వెయిట్ చేశాను. చందమామ వచ్చేసరికి ఆల్మోస్ట్ 11 అలా అయింది. ఇంతకు ముందే వచ్చి ఉంటాడు కానీ నేను చూడలేదు. 10కి అలా ఒకసారి చూశాను, తర్వాత చూడలేదు. ఇంకా చందమామని చూసి దర్శనం చేసుకున్నాక ఇంకా అమ్మ చపాతీ చేసి ఇచ్చింది. ఆ రోజు బెండకాయ కర్రీ చేసింది. సో చపాతీ అండ్ బెండకాయ కర్రీ తిన్నాను. సో నా ఉపవాసం అలా కంప్లీట్ చేశాను. సో ఈ వ్లాగ్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.